ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం. మేరు పర్వతము కన్నా తానే అధికుడనని అనిపించుకోవాలని వింధ్యుడు నిశ్చయించుకున్నాడు. వింధ్యుడు తన శిఖరమున ఓంకార యంత్రము నిర్మించి దాని మధ్య పార్థివలింగమును స్థాపించి శివునికై ఘోర తపమాచరించాడు. ఇట్లు 100 మాసాలు కఠోర దీక్షతో సాగిన తపస్సుకు సంతసించి శివుడు వింధ్యుని వరము కోరుకోమన్నాడు. వింధ్యుడు చేతులు జోడించి, శంకర, భక్తవ శంకర, దేవతా సర్వభౌముడమైన నీవు నా శిఖరమందు నివసించి పూజలందుకోమని ప్రార్థించాడు. వింధ్యార్థి ప్రార్థనను మన్నించిన శివుడు ఓంకార యంత్రమును అందులో స్థాపించిన పార్థివలింగమును ఒక్కటిగా చేసి అతట ఓంకారేశ్వరుడు అను పేర జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు. నర్మదా నదిని పడవలపై దాటి వెళ్ళి భక్తులు ఓంకారేశ్వరుని దర్శించుకొని తరిస్తుంటారు. ఓంకారేశ్వరునకు జయము జయము, జయము జయము.